సమ్మెకు సిద్ధమవుతున్న ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులకు బహిరంగ లేఖ రాసింది సంస్థ యాజమాన్యం. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆర్టీసీ సంస్థ ఆర్థిక పరిస్థితులను వివరించింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. సంస్థను అన్ని తామై ముందుకు నడిపిస్తున్న ఉద్యోగుల సంక్షేమంపై రాజీ పడబోమని తెలిపింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 2017 పీఆర్సీని 21% ఫిట్మెంట్తో 2024 మేలో అందించామని చెప్పింది. పెండింగ్లో ఉన్న 10 డిఏలను 2019 నుంచి దశలవారీగా విడుదల చేశామని వివరించింది. పీఎఫ్, సీసీఎస్ రికవరీ మొత్తాలను ప్రతి నెల చెల్లిస్తూ బకాయిలను తగ్గిస్తున్నామని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఆర్థిక కష్టాల్లోనూ ఉద్యోగుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ధి పదంలో పయనిస్తున్న ఆ సంస్థకు ఉద్యోగులకు సమ్మె తీరని నష్టం కలిగిస్తుందని తెలిపింది. సమ్మె సమస్యలకు పరిష్కారం కాదని స్పష్టం చేసింది. కరోనాతో ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆర్టీసీ యాజమాన్యం గుర్తు చేసింది. తల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకునేందుకు సమ్మె ఆలోచన విరమించుకోవాలని సిబ్బందికి విజ్ఞప్తి చేసింది యాజమాన్యం.